తాత్విక పారిభాషిక పదాల పరిచయం. సహానుభూతి, దీన్ని ఎంపతి అంటారు. సానుభూతి, దీన్ని సింపతి అంటారు. సానుభూతి మనం చూపటం వల్ల ఎదుటి వ్యక్తికి కలిగే ప్రయోజనం ఏమీ లేదు. నన్ను కూడా పట్టించుకుని ఉన్నారులే అనే ఫీలింగ్ వస్తుంది మహా వస్తే, అంతకంటే ఏ మేలు జరగదు. సహానుభూతి అంటే విషయాన్ని ఎదుటివారి దృష్టిలో చూడటం. ఒక వ్యక్తి సామాజికంగా విజయం సాధించాలి అంటే ఎదుటివారి దృష్టిలోంచి చూడడం చేత కావాలి. మనిషికి వ్యక్తిగత విజయం, సామాజిక విజయం రెండు ఉంటాయి. సామాజిక విజయానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన స్వభావం సహానుభూతి లేదా ఎంపతి. దీనివల్ల ఎదుటి వ్యక్తి అర్థమవుతాడు, అతని సమస్య కూడా అర్థమవుతుంది. అతని సమస్యని పరిష్కారం చేయడానికి మనం ఏం చేయగలమో చేసి చూపిస్తే దాని పేరు సహానుభూతి. అయ్యో పాపం అని ఊరుకుంటే సానుభూతి అంటారు. ఒక మిత్రుడికి ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, ఇది ఆర్థిక పరం మరో రకమో, అయ్యో అట్లయిందా అనే సానుభూతి చూపడం కంటే అతని సమస్య ఏందో దగ్గరికి వెళ్ళి చూసి ఈ సమస్య విషయంలో మనం ఏం చేయగలమో చూసి, అది మనకు భారమైంది చేయమని కూడా నేనే చెప్పటంలా, మనకు సాధ్యమవుతుందో లేదో చూసి ఆ పనిని చేయడం సహానుభూతి కింద మనం చెప్తాం. కొన్ని పార్టీల నాయకులు చెప్పే సానుభూతి వచనాలు కూడా మొక్కుబడిగా ఉంటాయి. వీటి వల్ల ఉపయోగం ఏముంది? చెప్పకపోతే ఎలా లోంచి వస్తుంది. ఒక మనిషి బతికున్నప్పుడు పలకరించడానికి కూడా రారు, చచ్చిపోగానే వరదొచ్చి పడుతుంది, సానుభూతి వరద. పత్రికలన్నీ నిండిపోతాయి. ప్రతి పెద్ద సెలబ్రిటీ కొన్ని వాక్యాలు వాడతారు, భాషను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద దేశాధ్యక్షులు కానీ, ప్రధానమంత్రులు కానీ, సినిమా యాక్టర్లకు ఎవరైనా చనిపోయేదాకా వాళ్ళ గురించి ఎవరికి తెలియనేది లేదు. చచ్చిపోయినాక పేపర్లు నిండిపోతాయి. కొంతమంది చనిపోయిన తర్వాత బ్రహ్మాండంగా సానుభూతి చెప్పాలని కాసుకుంటారేమో అనిపించేటట్టుంటాయి ఆ స్టేట్మెంట్లు. అంత రొటీన్. అది కూడా చెప్పకూడదా నేను అంటల్లా. దానివల్ల ఏం ప్రయోజనం వాళ్ళకి? ఆ చనిపోయిన వ్యక్తి ఏదైనా గొప్ప కార్యక్రమం చేస్తూ మధ్య లేకుంటే దానికి సహాయపడండి. ఆ చనిపోయిన వ్యక్తి గొప్ప కార్యక్రమం చేయాలని నిర్దేశించుకొని అందులో కొంత చేసి మధ్య ఆపేసి ఉంటే దాన్ని కొనసాగించడం ద్వారా ఇది నిజమైన నివాళి అంటారు. వీరికి ఆ కాసేపు సానుభూతి వచనాలు చెప్పి లేచిపోవడం కంటే ఒక మనిషి చనిపోయినాడు, కుటుంబ విధుల పాలవుతుంది, దానికోసం ఏం చేయగలవు? సహానుభూతి. చనిపోయినప్పుడు వచ్చి అయ్యో ఇట్లయిందా అంటాం సానుభూతి. అందుకే ఫైనల్గా సానుభూతి ప్రయోజనం ఉన్న మానసిక స్థితి కాదు, సహానుభూతి మాత్రం ఉపయోగపడేది.